Good afternoon. Fired up. Hearty congratulations for qualifying to this seminar. Hearty congratulations. Because already you have been a part for the past maybe few months, or you are still in the process of getting selected. Inka meme partnership ivvaledu. Maybe we are evaluating you. Either way, you are qualified to this function. So hearty congratulations. And I cannot guarantee mana journey enta kalam sagutado teliyadu, because I really don't know you. Meeru madavatu maybe coming 6 months undachu, 1 year undachu, or it could be generations together. We really don't know, because I really don't know who I am talking to. But one thing I can guarantee is coming 20 minutes to 25 minutes, it's going to be really enriching. Whether you are going to be a part of this journey or not, మీరు మాతో పాటు ఈ బిజినెస్ జర్నీలో ఉన్నా లేకపోయినా ఈ 20-30 minutes, if you can really pay some attention, it's going to be enriching. Okay, let's hear from Anjali. Hi everyone. Welcome you all అండి. యాక్చువల్గా ఎవ్రీ మార్నింగ్ ఆర్ ఎవ్రీ నైట్ ఒక్కసారి మనకు పడుకునే ముందు లేకపోతే లేచిన వెంటనే వావ్ వాట్ ఏ లైఫ్ స్టైల్, ఎంత బ్లెస్డ్ లైఫ్ అన్న ఫీలింగ్ నిజంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిన స్పీకర్స్ అందరూ చెప్పినట్లు ఓకే నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని జస్ట్ మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి ఇక్కడ నుంచి ఒక 2 yearsకి. బికాజ్ నాకు 10 years బాబు ఉన్నాడు ధ్యాన్, అండ్ 2 years వేదాంత్ ఉన్నారు. సో ఇద్దరు సన్స్ని ఒక డ్రీమ్ హోమ్లో వాళ్ళు ఆడుకుంటూ ఒక హైడ్ అండ్ సీక్ ఆడుతున్నా కానివ్వండి, ఒక మూవీ చూస్తున్నా, అంటే నా ఇంటి థియేటర్లో నా పిల్లలు మూవీ చూస్తున్నా సరే ఆ ఫీలింగ్ మదర్ ఒక్కరే ఫీల్ అవ్వగలుగుతారేమో. బికాస్ డాడ్ అండ్ సన్స్ కూర్చుని ఒక రోజులో 3 సినిమాలు చూస్తారు అని అంటే ఐ డోంట్ థింక్ అది నేను చూస్తున్న హౌసెస్ ఎక్కడ కూడా అది జరగదనమాట. ఇట్స్ ఇంపాసిబుల్, అంతే కదా. ఓ 5 minutes అలా కూర్చుంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ తిడతారు. మా ఇంట్లో అన్నీ మేమంతా హోమ్ థియేటర్కి సప్లై చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ నైస్, చాలా బాగుంటుంది. ఒక బ్లెస్డ్ లైఫ్ అని చెప్పచ్చు, అల్టిమేట్గా ఉంటుంది. అండ్ నా పెద్ద బాబు ధ్యాన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడనమాట. సో హీస్ 10 years నౌ, హీస్ మోర్ దాన్ మెచ్యూర్డ్. సో ధ్యాన్ అడుగుతాడు, అమ్మ నాన్న యాంవే కాకుండా ఇంకేదన్నా ఉండుంటే బాబోయ్ కదా అంటాడనమాట. సో ఆ బాబోయ్లో నేను అన్నీ ఫిలప్ చేసుకోవచ్చు. సో జస్ట్ మేక్ యువర్ కిడ్స్ ప్రౌడ్ ఆఫ్ యూ, అండ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ గ్రేట్ అండి. ఎక్సైట్మెంట్ ఆల్ అరౌండ్, అండ్ ఒక ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోయింది. టెక్నాలజీ చాలా చాలా ఇంప్రూవ్ అయింది. జూమ్ కాల్స్ దగ్గర నుంచి ఆన్లైన్ పేస్ మీట్స్, బూట్ క్యాంప్స్ అన్నీ ఆల్ సెట్. మీకు అంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇది రైట్ టైం అండి ఇప్పుడు. అంటే వెన్ ఈజ్ ద రైట్ టైం మీరు మీ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి అంటే ఇట్ ఇస్ నౌ, ఇప్పుడే. ఇంకా మళ్ళీ డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. మీకు కావాల్సినవన్నీ మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో, అచీవ్ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి ఇట్స్ టైమ్ నౌ. ఇప్పుడు టేక్ ఏ డెసిషన్. అండ్ నేను నరేన్లో అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్ పీపుల్ని గమనిస్తే నాకు ఒక్కటి చాలా మేజర్ డిఫరెన్స్ నరేన్లో ఏంటంటే నో ఎక్స్క్యూజెస్. బిజినెస్ వరకు ఎక్స్క్యూజ్ అనేది నెవర్. మీటింగా లేకపోతే ఇంకేదన్నా అనేది లేదు. నరేన్ వరకు డెసిషన్ తీసుకుంటే ఇంకంతే అనమాట. సో ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, బీ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎక్స్క్యూజ్. ఓకే, ఐదర్ ఎక్స్క్యూజ్ అన్నా ఉంటుంది లేకపోతే సక్సెస్ అన్నా ఉంటుంది. సో మీకు ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. మామూలుగా వరల్డ్ టూర్స్ అవి ఇవి చెప్పకుండా నాకు అసలు నరేన్కి మైక్ ఇవ్వాలనిపించేది. ఎందుకనంటే అగైన్ మళ్ళీ ధ్యాన్ అంటూ ఉంటాడు. మామూలుగా చిన్నప్పుడు పెద్ద అవేర్నెస్ లేదు కాబట్టి ధ్యాన్ నన్ను అడుగుతాడు, టీవీలో ఏదన్నా వస్తుంటే వెళ్ళావా అంటాడు అనమాట. అంటే వాడికి నేను పుట్టకముందు అన్ని కంట్రీస్ చూసేసావా నువ్వు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాడు, ఎన్నిసార్లు వెళ్ళావు. ఇప్పుడు స్విట్జర్లాండ్ వచ్చింది అనుకోండి, నరేన్ వాళ్ళ నాన్న చెప్తారు, అరే మీ అమ్మ వాళ్ళు ఒక 4-5 times వెళ్ళారా అలా చెప్తుంటారు అనమాట. ఎన్నిసార్లు వెళ్ళావు, ఈ కంట్రీకి ఎన్నిసార్లు వెళ్ళావు. బాగుందా అండి. పిల్లలకి మన మీద, పేరెంట్స్ మీద ఒక చాలా గొప్ప ఇంప్రెషన్ ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళ హీరోస్ హీరోయిన్స్ మేమే మా కిడ్స్కి. సో చాలా బాగుంది. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ జస్ట్ అంతేనండి, ఈ 2 years మనది. ఓకే, చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేసుకోబోతున్నాం మనందరం కూడా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. హియర్ ఈజ్ నరేన్. థ్యాంక్ యూ. సి
So many times we get hung up with some questions like how to become successful, what should we exactly do, మనం ఏమేం చేయాలి. ఈవెన్ ఈ బిజినెస్ పరంగా తీసుకున్నా these two questions like how and what, okay, they actually whole life మీరే ఒకసారి థింక్ చేసుకోండి. మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఇన్ సమ్ కాలేజ్ రీయూనియన్ ఎక్కడైనా మీట్ అయ్యారు. మీట్ అయినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసుకుని ఫస్ట్ది ఏమంటే నువ్వేం చేస్తున్నావురా, ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు, ఇంకా డైరెక్ట్ అనమాట. యాడ పని చేయాల్సిందే, నువ్వేడ పని చేస్తున్నావు, నేను ఆడ పని చేస్తున్నా, ఎందుకంటే పని చేయకపోతే బువ్వ దొరకదు. డైరెక్ట్ we are so tuned in our DNA and RNA that what do you do? Direct first question, how much are you being paid? That's it. What's your package? Oh, ఆ కంపెనీలో ఈ కంపెనీలో పని చేస్తున్నావా, నేను బెంగళూరులో పని చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వెక్కడ, నేను హైదరాబాద్లో హైటెక్ సిటీలో, మీ తినాలే మా తినాలే. ఎప్పుడైనా అరే ఎందుకు పని చేస్తున్నావురా అని అడుగుతారా? అది అడిగితే ఏదో క్వశ్చన్ అనుకుంటారు. Now if I one minute if I ask you why are you working, basically that question can transform your life altogether, because someone questioned me that the same question some years back, and that made all the difference. Entire success story start with this particular question, one question, WHY. చిన్న పిల్లల నుంచి గబ్బులే పడేస్తాం, పెద్దగా నాకు ఏమవుతావు, ఆస్ట్రోనట్ అవుతా, వాళ్ళకి ఇంకా ఆస్ట్రోనట్ స్పెల్లింగ్ కూడా తెలిసి ఉండదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఎక్సలెంట్. ఎందుకు? నీ కంపెనీలు ఇష్టమా, ఏసీ ఇష్టమా, లేదా కార్డు ఒకటి ఇస్తారు మెడలో వేసుకునేకి? నాకెప్పుడు రాలే, బికాజ్ ఐ నెవర్ వర్క్డ్. చాలా తక్కువ మందికి ఈ జాతకం ఉంటుందేమో. ట్రై టు అండర్స్టాండ్, ఓకే, బిఫోర్ యూ క్వశ్చన్ us, I never worked for money. You understand? So we really need to understand because I'll talk more about this concept of WHY. Why we do these things. A question okkasari manaku arthamagalite dan potential artham. Just think about it. The topmost company on this planet, Apple. అందరూ ఇప్పుడు సిడీస్ అనేవి వరల్డ్ని రూల్ చేస్తున్న టైంలో మ్యూజిక్ ఇండస్ట్రీ సిడీస్ అనేది, Steve Jobs came out with this concept. Why do people buy CDs? Why do they buy CDs? Because they love music. Do they love all the songs? Answer is no. Even నీకు ఒక పాట నచ్చినా మొత్తం CD కొనాలా, ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు 10 CDలు క్యారీ చేయలేవు. It will become very cumbersome, right? So he thought I should come out with a solution, because మ్యూజిక్ అనేది ఇంకా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పనిలే. ఇట్ ఈస్ ద సొల్లేస్ టు సోల్. మన ఎన్నో దాంట్లో కదా ఒక సొల్యూషన్. కాబట్టి హీ కేమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ లైక్ యూ కంట్రోల్ యువర్ మ్యూజిక్, 1000 సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ అనే ఒక కాన్సెప్ట్తో ఐపాడ్ రిలీజ్ చేసినాడు. వైకి సొల్యూషన్ కనుక్కున్నాడు, మన వైకి తను సొల్యూషన్ కనుక్కున్నాడు. ఒక ఇండస్ట్రీ కూలిపోయింది, సిడి ఇండస్ట్రీ. Try to understand the power of why behind a man vision. CD industry disappeared from this planet because Steve Jobs came out with WHY. Why basically you buy a CD? ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వాళ్ళ విజన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఆ మనిషి చనిపోయిన ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కంపెనీ నెంబర్ 1లో ఉంది. దట్స్ ద పవర్ ఆఫ్ ఇఫ్ సమ్ వన్ హ్యాస్ నేను ఇప్పుడు మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే, డూ యూ హ్యావ్ ఎ వై ఇన్ యువర్ లైఫ్? డోంట్ టేక్ దిస్ లైట్లీ. వై డూ యూ గో టు వర్క్? వై డూ వేకప్ ఇన్ ద మార్నింగ్, క్యాచ్ యువర్ ట్రామ్స్ ఆర్ క్యాబ్స్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఇన్ ద స్కార్చింగ్ సన్ గో టు యువర్ ఆఫీసెస్? ఎందుకు పనికి పోతున్నారు? వై బేసికలీ యువర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ బెడ్? వాట్స్ ద ఆబ్జెక్టివ్? వాట్స్ ద పర్పస్?
If the answer is actually it's for the sake of package, if for the sake of money, exactly. If you ask me why we build Amway, exactly the same reason. We get a better package here. Matter over. This is my business. నా లైఫ్కి నా టార్గెట్లు ఉంటాయి. డూ యూ అండర్స్టాండ్ దట్? ఇట్స్ మై బిజినెస్ దట్ ఐఎమ్ బిల్డింగ్. Amway is not going to teach you leadership principles. Amway is not going to come and train you on organizational skills. You are going to set up your own company, a startup. అది చేసేటప్పుడు you will have to partner with a corporation or a company which is going to provide you some product or service. That's why we tied up with Amway Corporation, because it's giving us the best package deal. Like how we are going to your office. Same logic. Meeku, that's where ఓన్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం చాలా ఇయర్స్గా ఆస్ట్రోనాట్ అయితే సంకల్ ఇట్లా అనుకొని చెప్పింటాం కాబట్టి సడన్గా ఇది చెప్పేసరికి అర్థం కాదు. ఈ ప్లాన్ అర్థం చేసుకుని అందుకనే ఎన్నిసార్లు మేము సీడీ ఉన్నాం అనమాట. కాంతి గల సీడీ ఉంది, బెల్బ్రిడ్ సీడీస్ ఉన్నాయి. ఇట్స్ కామన్ సెన్స్ బిజినెస్. నాకు ఎందుకు అబ్బా కామన్ సెన్స్ బిజినెస్ ఎన్నిసార్లు చెప్పినాడు. మళ్ళీ అర్థమైంది చాలా మందికి అర్థం కావదు కాబట్టి దీన్ని కామన్ సెన్స్ బిజినెస్ అన్నారని. ఎందుకంటే చాలా సింపుల్ ఇది. అరే నువ్వు జాబుకు పోతా ఉండేది దేనికోసమో నీకు అర్థం కాగలిగితే ఈ బిజినెస్ మనం ఎందుకు బిల్డ్ చేస్తున్నామో కూడా అర్థం కాగలగాలి. కంపెనీ నాది కాదు, ప్యాకేజ్ బెటర్గా ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు జాబుకు పోయే కంపెనీ కూడా నీది కాదు, నీకు అక్కడ ఒక ప్యాకేజ్ ఉంది. నాకు ఇక్కడ 2 to 5 year ప్లాన్, జస్ట్ 20-25 hours per week నేను కమిట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఐ కెన్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. And I have a tremendous deal. That's why, that's WHY we built this business through network marketing in tie-up with Amway Corporation. As simple as that. Now, whenever I get a chance to sit with some youngsters and really educate them in this regard, especially Robert Kiyosaki's Business of 21st Century book, because that అంతకు మించిన WHY మీకు దొరకదు. ఆ బుక్ చదివితే మై వై ఈజ్ అబౌట్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్స్, ESBI. నువ్వు చేసే పని నిన్ను ఎత్తుకొని వెళ్ళి B క్వాడ్రంట్లో పెట్టలేదంటే ఒకరోజు టైం తీసుకొని ఆఫీస్ నుంచి సెలవు పెట్టుకొని కూర్చొని బుక్ ముందర పెట్టుకొని B క్వాడ్రంట్ అంటే దయచేసి ఆలోచించండి. లేదంటే 30-35 ఏళ్ళు 40-45 ఏళ్ళు వచ్చినాక రివర్స్ గేర్ ఉండదు. యూ విల్ బి ద మోస్ట్ రిగ్రెటింగ్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ సోల్. ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ అని. ఐ సీ దోస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు అంజలి చెప్తానేంది అబౌట్ వాచింగ్ మూవీస్. నా వాట్సాప్ స్టేటస్లు చూస్తా అంటే పిచ్చి స్టేటస్లు పెడతా అంట ఆనందంతో. అంటే పెప్పా పిగ్ స్టేటస్లు పెడతా. పంది ప్రోగ్రామ్ ఉంటుంది, భలే ఇష్టం నాకు అది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. నాకు చాలా మంది స్టేటస్లు చూస్తా అంట పులిలు సినిమాలు. పులి తప్పేలే, పులి స్టేటస్ పెట్టు, కానీ నువ్వు చేసే పని అట్లా లేదే. ఆనెస్ట్గా చెప్తున్నా, టెక్నాలజీకి గిన పవర్ ఉంటే మొబైల్ ఎగిరి నిన్ను కొడుతుంది. నువ్వు పెట్టే స్టేటస్కి నువ్వు చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందరా? నిజంగంటే నేను ఒక రోజులో ఒక్కొక్కసారి 4 సినిమాలు పెడతాను అనమాట. 4 సినిమాలు. మార్నింగ్ ఒకసారి మిడ్ నైట్ షో ఉంటుంది అనమాట 2 o'clock. ఏం యూ అండర్స్టాండ్ రైట్? ఐ మీన్ because that was our why. When we began the business, when I started the business, that was my why. I wanted to enjoy. That's my life. నాకు అలా ఉండాలి. ఇందాక స్టీవ్ జాబ్స్ టోటల్ కంట్రోల్ ఆన్ మ్యూజిక్, నరేన్ టోటల్ కంట్రోల్ ఆన్ లైఫ్, టైం, మనీ, రైట్? అట్లా ఎవరితో యంగ్స్టర్స్తో కూర్చున్నప్పుడు ఐ సిట్ విత్ దెమ్. వాళ్ళతో I ask them like, let's do an assignment. Well, they are excited because they see me as a person with a fruit on the tree. అంటే వాళ్ళకి ఏ రిజల్ట్ కావాలో ఆ రిజల్ట్ నా దగ్గర ఉంది. దే థింక్ అబౌట్ డ్రీమ్స్, బిగ్ హౌసెస్. ఐ లివ్ ఇన్ ఏ హౌస్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ½ acre.
one of the most contemporary structures in the country. I'm really excited to tell you that it got selected to some international architecture fest from India. They sent it, okay? ఈ మోడల్ని. సో ఇట్స్ ఎ 5-year హ్యూజ్ ప్రాజెక్ట్, ఆల్ బికాస్ ఆఫ్ ద బిజినెస్. చాలామంది ఇల్లు కట్టి చూడు, ఏదో సామెత కూడా ఉంది కదా, ఎవరికైనా పెళ్లి చేసి చూడా, లేదా నువ్వే చేసుకొని చూడా. ఈ మధ్య నువ్వే చేసుకొని చూడు కూడా అయిపోయింది, దొరకడం లేదంట. మనకు తెలుసు చాలా మంది. ఓకే, టాపిక్ ఆడుకోబోతుంది. ఒక నిమిషం, ఏం మాట్లాడుతున్నాం? ఇల్లు కట్టి చూడు. ఎగ్జాక్ట్లీ 30s when I built a house that too with such big a magnitude, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ in 30s. That's a huge task. అది త్రూ ద బిజినెస్ జరిగింది, రైట్? ఇట్స్ ఎ రిజల్ట్. అటువంటివి చాలా జరిగాయి. ఇందాక మ్యామ్ చెప్పినట్టు 10 cars, అదేదో XYZ, ఆల్ ద వాట్ ఎవర్ కంట్రీస్, ఇవన్నీ జరిగాయి కదా. నేను ఒక యంగ్స్టర్స్తో కూర్చొని నాకు చాలా ఇష్టం ఆ పని. వాళ్ళ డ్రీమ్స్ అన్ని వాళ్ళకి చెప్తాను. నువ్వు జీవితంలో ఎప్పుడు చేయింది ఇప్పుడు చేయబోతాము అంటే ఏంటి అంటే, నీ గోల్ సెట్ చేయడం అని చెప్తామన్నమాట. ఒక సెకండ్ ఇట్లా చూస్తారు, నిజమే కదా, ఎప్పుడు సెట్ చేసుకుంటాడు గోల్ అంటే? యంగ్స్టర్ అంటే అందరూ యంగ్స్టర్, ఎవరు సెట్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎవరు? when was the last time you set your life goals for the coming 2 years, 3 years, 5 years, 10 years? 10 years down the road, 2029 exact అంటే ఎగ్జాక్ట్ కాదు, అట్లీస్ట్ దిస్ వాట్ ఐ షుడ్ బి అని ఏదైనా ఉందా? మోస్ట్లీ దట్స్ అ రియల్ ప్రాబ్లం. సో యంగ్స్టర్స్ కూర్చోబెట్టి అవన్నీ రాయిపించినప్పుడు, వుడ్ యూ లైక్ టు లివ్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ హౌస్, ఆర్ వుడ్ యూ లైక్ టు గో టు సమ్ బెటర్ నేబర్హుడ్ అంటే, కొంచెం మంచి ఇంటికి పోతేనే బాగుంటుందని అంటే, కొంచెమేంది ఆ డ్రీమ్ చేసేటప్పుడు కూడా కొంచెము ఇంతగద్దు డ్రీమ్ ఇది. ఆల్రెడీ నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు. నిన్ను కలగనమంటున్నా, కలలో కూడా ఇంకొంచెం బెటర్ బాగా చెప్పుయా, మంచి కళ ఏదన్నా మంచిది. ఒక నిమిషం డోంట్ షౌట్. అంటే నేనేమిటంటే, ఎంత భయానికి లేదంటే అదేమంటారు, అభద్రత, ఇన్సెక్యూరిటీ అంటే ఆ పదాలు ఉంటాయి కదా డిక్షనరీలో, అటన్నిటికి లోన్ అయిపోయినామంటే, యాడ చెప్పేస్తే యాడేమనుకుంటారో, లేదంటే ఎట్టా జరగదు కదా. ఇప్పుడు ఎందుకు ఎవరినైనా నువ్వు కళలు కనేటప్పుడు కూడా కాంప్రమైజ్ అయితే ఇంకా నేను ఏం చేయాలి చెప్పు? నేను పెన్ను ఇచ్చి రాయమంటున్నా నేను ఆ 5 నిమిషాలకి. అందుకే అనమాట, అంటే ఏమైనా రాయచ్చు అన్నాడు. రాయరా నాయన, ఏమైనా రాయి, పెన్ను పేపర్ ఇచ్చిన. నాకు ఎప్పటి నుంచో మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ దగ్గర మనం ఒక పెద్ద ఫామ్, అది కావాలి, రాయి అన్ని. ఆ విధంగా మంచి హౌస్ కట్టుకోవాలి, అక్కడే కాదు నా ఇక్కడ కూడా కావాలి, హౌస్ సిటీలో కూడా ఉండాలి, అది రాయి. ఒరిజినల్ బయట వస్తుంది. అట్లా ఒక హౌస్, ఆ తర్వాత కపుల్ ఆఫ్ కార్స్ అన్నీ అడుగుతారు, కారు కూడా రాయి. తప్పేముంది? అన్ని నీట్గా రాసుకొని ఒక ఫ్యూ ఐటమ్స్, ఇదేమన్నా సూపర్ మార్కెట్ లిస్టా? ఎందుకంటే మామూలు డ్రీమర్తో రాపియడంలే, ఒక రాతిలోంచి శిల్పం వచ్చినట్టు లాగితే ఒక డ్రీమ్ వదులుతాంటారట. అప్పటికి మనకు ఓపిక ఉండాల. 3-4 డ్రీములు 5 డ్రీములు రాసినాక 2025 ప్లాన్. ఓకే, దానికి టోటల్ వాల్యూ వేస్తాం. సో దిస్ ఆర్ హౌ నేను ఐ టెల్ హిమ్, ఓకే వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ దిస్? ఒకసారి లెట్ us క్యాలిక్యులేట్. ఇన్ ఏ ప్రైమ్ లొకాలిటీ ఇన్ ద సిటీ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ ప్రైమ్ లొకాలిటీ, సూపర్ హౌస్ 35 కిలోమీటర్లు బయట కట్టుకుంటే, ట్రై టు అండర్స్టాండ్. ల్యాండ్ రేట్ తక్కువ ఉంది సార్ ఆడ. ఏమన్నా అడవుల దగ్గర కట్టుకో, ల్యాండ్ చాలా ఫ్రీగా వస్తుంది, కట్టుకో. ఒక 2 ఎకరాల్లో కట్టుకొని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ మీటింగ్కి పిలవాలంటే నేను అడవుల్లో ఏడన్నా పిలవాలి, ఏడున్నవరా నాయన అని. మీరుండే ఊర్లో కట్టుకోవాలి. నేను అదే చెప్తున్నా, కలలు కనేటప్పుడు కూడా ల్యాండ్ రేట్లు ఎక్కువ. నిన్ను అడగతా అనేది పేపర్ మీద, అర్జెంటుగా రేపు పొద్దున పైకి నీకు తెలుసు మనం ఏం ల్యాండ్ ఎదిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నువ్వు ఏ ప్లాన్లో ఇన్ని రోజులు ఉన్నావు నాకు తెలుసు కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏరియాలో ఒక, ఐ డోంట్ నో అబౌట్ ద ప్లాట్ సైజెస్, 20,000 SFT, 15,000 SFT, చిన్న డ్రైవే, ఒక వాటర్ బాడీ, కాంటెంపరీ ఆర్కిటెక్చర్, ఒక హోమ్ థియేటర్, అన్ని ఫెసిలిటీస్తో ఎంత అవుతుందో యూ నో ఇట్. ల్యాండ్ వాల్యూ ఎంత అవుతుందో యూ నో ఇట్.
హౌస్ కాస్ట్ ఎంత అవుతుంది యూ నో ఇట్, ఆర్కిటెక్ట్ ఫీజ్ ఎంత అవుతుంది యూ నో ఇట్, తర్వాత మేబీ ఫ్యూ కార్స్, మేబీ సమ్ సెక్యూరిటీ కోసం సమ్ డిపాజిట్స్, అటువంటి మనీ. అటువంటిది ఒక లైఫ్ స్టైల్ని మీరు బాగుంది అంటే యా బాగుంది, ఎంత కాస్ట్ అవుతుంది, విల్ ఇట్ బి అరౌండ్ 20,000-30,000? You know the value, right? It will be multiples of crores. Now I ask him 2 questions. Boss, I would like to take the liberty of asking you 2 questions here. First question is, how much time you are going to take to accomplish all this? I mean to say, a figure undi kada, oka figure rasnar kada, maybe I don't know, 15 crores, 10 crores, whatever is a figure. A figure ni accomplish cheseki enta time pattadi neeku. ఇప్పుడుండే దారిలోనే పోయినావు అంటే, either it could be సాఫ్ట్వేర్ జాబ్ or it could be whatever activity you are doing right now, నువ్వు ఉండే వెహికల్లోనే. 95% పీపుల్ ఆనెస్ట్ ఆన్సర్స్ వచ్చి నెవర్. I don't need to tell you that because this is the answer I gave when someone did the same procedure with me. That's why I'm here today. I have been honest. వణుకొచ్చింది ఒక్క సెకండ్, I got a shiver up my spine. ఎందుకంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ప్రాబ్లం కాదు, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేను నెవర్ అని చెప్పాను ఆన్సర్. అదేవిధంగా మీకు నేను క్వశ్చన్ వేస్తున్నా, అటువంటి డ్రీమ్స్ మీకుంటే వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్? సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద ఆన్సర్ ఈస్ నెవర్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? అటువంటి లైఫ్ మీకు ఓకేనా? యో క్వశ్చన్ అర్థం చేసుకో. మనకు జీవితంలో నేర్చుకునేది ఎస్ ఒకటే. Yeah, I understand your excitement, don't worry. But question వేరే ఇక్కడ. దేవుడా, మనం చాలా బేసిక్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, క్వశ్చన్ ఏమంటే, నువ్వు కలల్ని రీచ్ కాలేకపోవడం అనేది నీకు ఎస్సా? ఏం సార్ అంతే కదా? నో కదా. హౌ సీరియస్ ఆర్ యూ అనేది నాకు మా మెంటర్ అట్లా అడిగినప్పుడు ఫస్ట్ టైం ఇట్ పించ్డ్ మీ. పించింగే కదా, ఐ మీన్ అంటే ఎలా అంటే దానికి అప్పుడు ఒకటే ఆప్షన్, యూస్ నరేన్ అంటే ఎయిదర్ యూ చేంజ్ యువర్ వెహికల్ ఆర్ స్టాప్ డ్రీమింగ్ దోస్ స్టూపిడ్ డ్రీమ్స్. అట్లా కలలు కంటాం ఆపేసేయి ఏదో ఒక రోజు. ఎందుకు చెప్తున్నా అంటే ఆనెస్ట్గా ఉండాలా, నిజాయితీగా ఉండాలా. బికాస్ ఇంకో కేటగిరీ పీపుల్ ఉంటారన్నమాట, యంగ్స్టర్స్. చాలామంది యంగ్స్టర్స్ ఆర్ సమ్ పీపుల్ చాలా బాగుంది మీరు చెప్పిందంతా కూడా, ఈ డ్రీమ్స్ అంతా నిజంగానే నాకు ఫస్ట్ టైం ఇదంతా అసైన్మెంట్ టాస్క్ నేను చేయడం అంతా. కానీ నేను బిజినెస్ ఈ మీరు చెప్పినట్లు ఈ మెథడ్లో కాదు, వేరే ఏదో ఒక విధంగా ఇవన్నీ సాధించాలంటాడు. నేను ఏం ఎక్కువ మాట్లాడను అనమాట, బికాస్ కామన్ సెన్స్ బిజినెస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ బికాస్ కొంతమంది చెప్పేది ఎలా ఉంటుందంటే, ఒక అతను ఒక ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడి టోపీ ఊపుతున్నాడంట. చాలాసేపు ఊపుతానే ఉన్నాడు. అంతగా పోయేవాళ్ళు ఎవరు ఏమో అనుకున్నారు. అప్పుడు ఒక కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి, ఎందుకు ఏంటి ఎండలో నిలబడి టోపీ ఊపుతున్నావు అంటే, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా సార్, జిరాఫీలు వస్తే ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, నేను టోపీలు ఊపితే జిరాఫీలు రావన్నాడంట. షాక్ అయింది నాకు ట్రాఫిక్ కానిస్టేబుల్కి. నువ్వు టోపీలు ఊపితే జిరాఫీలు రావు, అసలు జిరాఫీలు యాడే ఉన్నాయంటే, నేను ఊపుతున్నా కదా ఎట్లా వస్తాయి అన్నాడంట. దీనికి ఏమన్నా జవాబు చెప్పగలమా? పోనీ నువ్వు ప్రూవ్ చేస్తావా నిలబడి? జిరాఫీలు ఏంది, నువ్వు ఉండే బెస్ట్ వచ్చి దూరంగా వెళ్ళిపోవడం. నిజమా అబద్ధమా? ఒరే జిరాఫ్ ఎట్టొస్తుంది, ఎందుకంటే అది రాదు. వీడేం నమ్ముతున్నాడు, నా వల్లనే రాలేదని. వీడేం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, అది జిరాఫ్, అది జరగదు ఎప్పటికీ. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దే థింక్ దర్ hyper intelligent, super intelligent. I don't want all this. I want to achieve this kind of dreams. I will be something big in my life someday. Warren Buffett ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్పినాడు, an idiot with a plan is tremendously better than a genius without a plan. నువ్వు ఎవడన్నగా నీ దగ్గర ప్లాన్ లేదంటే you are nothing. Who are you? You don't have a plan.
After 1 year, something. After 5 years, I need to do something. We are talking to you with the fruit in our hand. నీకు మామిడి పండు అంటే ఇష్టం, మేము టెంక నాకుతాన్నాం. Do you realize that? ఇక్కడ కార్తా అంది. నీకేమి మామిడి పండ్లు ఎట్లా ఏమి చెప్తా అన్నా మామిడి పండు గురించి. నువ్వు లేదు నాకు జిరాఫీ పోయినాకనే నేను నీతో ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, కొంతమంది సార్ అంతా విన్నారు, అంతా తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు మోటివేట్ కావడం లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కాలే. మేము ఇక్కడ మోటివేటింగ్కో లేము. వీఆర్ హియర్ ఫర్ మెంటరింగ్. వాట్ ఈస్ ద పాత్ అండ్ వై ఈస్ యువర్ రీజన్? అది నీకు అర్థమైనప్పుడు విల్ ఫాలో ద మెథడ్. ఎందుకు ఫాలో అవుతామంటే ఫ్రూట్ ఆన్ ద ట్రీ. ఐ ఫాలోడ్ మై మెంటర్స్, ఐ గాట్ మై ఫ్రూట్. ఇఫ్ యూ ఫాలో యువర్ మెంటర్స్, యూ గెట్ యువర్ ఫ్రూట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. There's something, someday, some plan, I really don't know. Maybe you are the one who is driving away those giraffes. Right? I really don't know. ఎందుకంటే దాని గురించి కామెంట్ చేసే అర్హత నాకు లేదు. నిజంగా నీ వల్లనే జిరాఫీలు రావడం లేదేమో. సెల్యూట్ కొట్టాలి నీకు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. జిరాఫీలు కూడా వచ్చేసి ఎంత కష్టమవుతుంది మన దీంట్లో, ఏమో ఊహించుకోలేను. మీకు ఒక సెల్యూట్. ఎందుకంటే మీరు ఆ పని మీద బిజీగా ఉండండి, మేము ఈ పని మీద బిజీగా ఉంటాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. While the techniques and approaches suggested may have worked for others, no one can guarantee that they will work for you. We hope, however, that the ideas presented here will assist you in developing a strong and profitable business. These materials have been produced independently of the Amway Corporation. Purchase of this material is optional and subject to the refund policy described in your purchase agreement for business support material. Purchase of future business tool can be discontinued at any time.